కాకి మానవులకు నేర్పే దైవత్వం అండి. ఒకటి, మానవుడు చనిపోతే అతనికి 5 నాడు దినాల నాడు పిండాలు పెడతారండి. పిండము ముట్టకపోతే కాకి పిండం ముట్టకపోతే అతనికి ఆత్మశాంతి కలగలేదంటారండి. అదే కాకి పిండం ముడితే అతనికి ఆత్మశాంతి కలిగిందంటారండి. ఉదయం మబ్బుతోనే అంటే వేకుజాముని లేచి బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించేది కాకేనండి. రెండవది, సూర్య అస్తమయమైన తర్వాత ఎలాంటి ఆహారాన్ని ముట్టని పక్షి కూడా కాకేనండి. మూడవది, గ్రహణానికి ముందు గ్రహణానికి తర్వాత స్నానము చేసేది పక్షి కూడా ఏకైక పక్షి కాకేనండి. నాలుగవది, గ్రహణం తర్వాత తన గూటిని శుభ్రం చేసుకునే ఏకైక పక్షి కాకేనండి. మరియు అంతేకాదండి, మరియు మన ఇండ్ల ముందు కాకి అరిస్తే బంధువులు వస్తురని మన పెద్దలు చెప్పే విషయం కూడా మీ అందరికీ తెలుసుతానండి. ఆ యొక్క కాకి గొప్పతనం చూడండి. ఏవి నీవు కావు కావు, ఏది శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తుందండి ఆ కాకి. మరియు కాకులన్నీ ఏ ఒక్క కాకి ఇబ్బంది అయినా ఒక కాకి వెళ్ళి 100 కాకులు తీసుకొచ్చి వాటికి తోడ్పడుతుందండి. ఈ ఐక్యత చూడండి, కాకుల యొక్క గొప్పతనం చూడండి.